పిఎండిఎస్ యొక్క ఫీల్డ్స్ కూడా చూడడం జరిగింది. దీనిలో 30 రకాల విత్తనాలని భూమిలో వేయటం వల్ల ఏంటంటే ఇది 45 నుంచి 50 రోజులు మధ్యలో ట్రాంపింగ్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఏంటంటే భూమి యొక్క స్ట్రక్చర్ టెక్స్చర్ రెండు మారిపోతాయి. ఏంటంటే దాని తర్వాత మనం ఏ విధమైనటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. ఎరువులు వేయకుండానే పంటలు పండించుకోవచ్చు. న్యాచురల్గా ప్రీవియస్ చేసిన ఎలా జరిగిందో అలా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ యొక్క బయోడైవర్సిటీని మనం కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అలాగే రైతు సోదరులందరూ కూడా మనకి ఈ రోజుల్లో పశువుల ఎరువు దొరకడం కష్టంగా ఉంది కాబట్టి పంట వేసే ముందు పిఎండిఎస్ని కనుక మీరు వేసుకున్నట్లయితే పంట వేసి ఒక 4 రోజుల ముందు లేదంటే 2 నెలల ముందు 45 రోజుల పంటని కనుక భూమిలో కలిగి ఉన్నట్లయితే మంచి దిగుబడి అవకాశం ఉంది. ఆయిల్ బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. టెంపరేచర్ని కూడా అంటే ఎంత వేడి వచ్చినా కానీ ఆ భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలన్నింటినీ నివారించి మొక్కకు కావాల్సినటువంటి హీట్ని తగ్గించి అలాగే మొక్కకు కావాల్సిన తేమను కూడా అందించడానికి ఈ యొక్క పిఎండిఎస్ కిట్ పెట్టడం జరిగింది. అలాగే ఈ పాయింట్స్ గురించి శేషారావు గారు వారి యొక్క అనుభవాన్ని కూడా తెలియజేయమని. అందరికీ నమస్కారం అండి. నా పేరు శేషారావు, మాది చెప్తున్నాను. ఈ భూమిలో మొదటిసారి పిఎండిఎస్ చేసాము. 50 రోజుల తర్వాత భూమిలో కలుగుతున్నాము. మరో 4 రోజులు భూమి ఖాళీగా ఉంచడానికి కానీ రెండోసారి పిఎండిఎస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించవచ్చు, మళ్ళీ మొలిసి 15 రోజులే ఉంది. మొత్తం ఆరోగ్యంగా ఉంది. దీన్ని 40 రోజుల వచ్చిన తర్వాత భూమిలో కలిగి తర్వాత ప్రధాన పంట మిరప నాటడం జరుగుతుంది. ఇది ఎకరానికి సుమారుగా 10 టన్నులు పచ్చి ఎరువు వస్తుంది.